ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ముడి పెసరండి. ఇవి ఒక కప్పు నిండా తీసుకున్నాను. వీటితో పప్పులుస్ చేస్తున్నాను. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక కప్పు ముడి పెసలు తీసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి. సిమ్లోనే పెట్టాలండి. స్టార్టింగ్లో ఒక 5 నిమిషాలు అంటే బాండలు వేడయ్యేదాకా హైలో పెట్టి తర్వాత కంప్లీట్గా సిమ్లోనే పెట్టి బాగా దూరగా వేయించుకోవాలి. వేగేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుంటుందండి. ఇప్పుడు వాటిని కడిగి పక్కన పెట్టేసుకోవాలి నానబెట్టి. చల్లారిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో కొంచెంగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలండి తగినన్ని, అంటే నాకు ఒక 10 దాకా పట్టాయి. మనం తీసుకునే పెసలను బట్టండి. నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఓ 10 ఎండుమిరపకాయలు దాకా పట్టాయి. చిన్న ముక్కలుగా తుంచుకొని బాగా దూరగా వేయించుకున్నాను. కొంచెం కలర్ మారాలండి. ఈ విధంగా వేగితే చాలు. ఇందాక మనం కడిగి నానబెట్టుకున్నాం కదండి పెసలు, ఇదిగోండి నానిపోయినాయి ఆల్రెడీ. వీటిని ఎత్తి ఆ ఎండుమిరపకాయల్లో వేసుకోవాలండి. కొంచెం సేపు నానితేనే ఉడకతాయండి, లేకుంటే ఉడకవు. నేను వేయించిన తర్వాత ఒక మినిమం ఒక 2 అవర్స్ దాకా నానబెట్టేశాను. కడిగి నానబెట్టేశానండి. ఇదే కుక్కర్లో కొంచెం తగినన్ని నీళ్లు పోసుకుని, ఒక కప్పుకి నేను 3 కప్పులు నీళ్లు పోసుకున్నాను. కొంచెం పసుపు, 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నాను. నేను ఈ విధంగా చేస్తున్నానండి. కొంతమంది టమాటాని కూడా తిరగమాతలో వేస్తారు. చాలా బాగా కుదిరిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఒక 4-5 విజిల్స్ రానిస్తే చాలండి. ఇప్పుడు గిన్నెలో ఒక 3 టీ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, బాగా చిటపటమనిన తర్వాత మినపప్పు ఒక 1/2 టీ స్పూను, కొంచెంగా అండి మెంతులు, ధనియాలు కూడా వేస్తారంట. నేను వేయలేదు ఇప్పుడు ధనియాలు. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి. హెల్తీ ఫుడ్ అండి. బాగా పొట్టుండే వాటిలతో మనం తింటే చాలా బాగుంటుంది. కరివేపాకండి వేసుకొని కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ పప్పుల్స్ వచ్చేసి కొంచెం చిక్కంగానే ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా వేగితే చాలు. ఇప్పుడు మనం ఇందాక 3 విజిల్స్ రానిచ్చుకున్నాం కదండి కుక్కర్లో. ఇప్పుడు ఎట్లా ఉడికిందో చూద్దాము. ఇప్పుడు అందులోనే కల్లుప్పు వేసి కొంచెం మెత్తగా చేసుకున్నాము. ముద్దకాన్ని అంతవరకు కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఆ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాము. ఉసిరికాయ సైజ్ అంత చింతపండు అండి తీసి నానబెట్టుకొని ఈ విధంగా రసం తీసుకున్నాను. ఈ రసాన్ని అంతటిని కుక్కర్లో ఇందాక మనం మెత్తగా చేసుకున్నాం కదండి పేస్ట్, దానిలో వేసి కలిపేద్దాము. కొంచెం ఇది చిక్కంగా ఉంటేనే బాగుంటుందండి. ఇది నీళ్ళుగా అట్లా ఉంటే బాగుండదు. ఈ కర్రీ కొంచెం చిక్కంగానే ఉంటేనే బాగుంటుందండి. నాకు ఒక చిన్న కప్పుకు పెసలు తీసుకున్నాను కాబట్టి ఉసిరికాయ సైజ్ అంత చింతపండు పట్టింది. మీరు ఇంకొంచెం పెద్ద కప్పు తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది, కారం కానీ అంతా. ఇప్పుడు మనం ఇందాక తిరగమాత వేగింది కదండి, దానిలో ఈ మిశ్రమాన్ని అంతా పోయాలి. పోసి కొంచెం ఒక తెల్లనిస్తే చాలండి. ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఆ మాత్రం ఉంటే చాలండి. మరీ నీళ్ళుగా ఉంటే బాగుండదు. కొంచెం చిక్కంగా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇది చూశారు కదా, గుమగుమలాడే పెసరపప్పు పప్పులుసు రెడీ అండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. నిజంగానే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా నానమ్మలు అందరూ ఇట్లాంటి వంటకాలు తిని అంత గట్టిగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళండి. ఒకసారి మనం కూడా ఈ విధంగా ట్రై చేసి చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.